నమస్తే అండి అందరికీ. నేను మీ వెంకీ వెజిటేబుల్ నర్సరీ తాటిచర్ల మోటు. ఇవాళ తారీఖు వచ్చేసి 21/11/2025 శుక్రవారం అండి. ఈరోజు వీడియోలో సమాచారం వచ్చేసి గత వారం నుంచి టమాటా ధరలు ఏ ఏరియాలో చూసుకున్నా భారీగా పెరగడం జరిగిందండి. ఉదాహరణకి అనంతపురం, మదనపల్లి, ములకల చెరువు ఇలాంటి పెద్ద పెద్ద మార్కెట్లు చూసుకుంటే గత వారం నుంచి 15 కిలోల బాక్స్ అయినా 25 కిలోల బాక్స్ అయినా భారీగా పెరగడం జరుగుతుందండి. నార్మల్ బంగారం కంటే ఎర్ర బంగారం దూసుకెళ్ళిపోతుందని ఒక పేరు కూడా పెట్టుకోవచ్చు మనం. అదేవిధంగా గత 3 నెలల క్రితం చెప్పానండి నేను, రేటు తక్కువగా ఉన్నప్పుడు వేసుకోండి, రేటు తక్కువగా ఉన్నప్పుడు వేసుకుంటే కనీసం ధర రైతుకు గిట్టుబాటు అయ్యే ధరలో వెళ్తుంది, లేకపోతే ఇలా వేలల్లో వెళ్ళే అవకాశం తప్పనిసరిగా ఉందని చెప్పాను. అప్పుడు నా మాట విని వేసుకున్న రైతులైతే ఈరోజు చాలా మంచి రేటు కమ్ముకుంటున్నారండి. వాళ్ళైతే నాకు ఫోన్ చేసి కృతజ్ఞత కూడా తెలుపుతున్నారు. అదేవిధంగా చాలామంది రైతులైతే ఫోన్ చేసి ఇప్పుడు టమాటా వేస్తే ఎలా ఉండిద్ది, వెయ్యాలా వద్దని చాలామంది రైతులైతే ఫోన్ చేస్తున్నారు. నాకు తెలిసిన సమాచారం బట్టి చాలా ఏరియాల్లో బాక్స్ రేట్ పెరిగింది కాబట్టి విచ్చలవిడిగా టమాటా నారుతున్నారండి, నాటడానికి ముందుకు వస్తున్నారు. నర్సరీలో కూడా నారు అనేది ఎక్కడ దొరకట్లేదండి. 30 పైసలకి దొరుకుతున్న నారు 50 పైసలు చెప్తున్నారు, 50 పైసలకు దొరుకుతున్న నారు 70 పైసలు చెప్తున్నారు. అంటే నారు అనేది విచ్చలవిడిగా అడుగుతున్నారు కాబట్టి నార్మల్గా ఉండే రేట్ కంటే ఎక్కువ ధరలు చెప్తున్నారండి. మళ్ళీ రైతు పొరపాటు చేస్తున్నారండి. నాకు తెలిసినంతవరకు అయితే ధర ఎక్కువగా ఉన్నప్పుడు వేస్తే మళ్ళీ మన సరుకు వచ్చే లోపల బాక్స్ 100 రూపాయల నుంచి 150 రూపాయలు మాత్రమే ఉండిద్దని రైతు మర్చిపోతున్నాడండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ధర ఎక్కువగా ఉన్నప్పుడు వేసుకుంటే మన సరుకు వచ్చే లోపల ధర అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ధర తక్కువగా ఉన్నప్పుడు యథావిధిగా ఇప్పుడైతే ఎలా జరిగిందో, ధర తక్కువగా ఉన్నప్పుడు గత 2 నెలలు 10 రోజులు 2 నెలల 20 రోజుల క్రితం ధర చాలా తక్కువగా ఉంది. అప్పుడు నాటుకున్న రైతు సోదరులు ఇప్పుడు మంచి రేటు కమ్ముకున్నారండి. మళ్ళీ ఇప్పుడు ధర 1000 రూపాయలు 2000 పెరుగుతుందన్న ఆలోచనతో మన సరుకు కూడా ఈరోజు మనం నాటితే మన సరుకు కూడా 1000 రూపాయలతో పోయిద్దనే భ్రమలో ఉన్నాడండి రైతు. అదైతే చేయొద్దు. ఇప్పుడు నాటితే మళ్ళీ మన సరుకు వచ్చే లోపల అది కేవలం బాక్స్ 100 నుంచి 200 మాత్రమే అమ్ముతుందండి. రైతు అయితే నష్టపోతారు. ఇప్పుడైతే టమాటా వేయొద్దని చెప్తాను. అదేవిధంగా మిర్చి కూడా అండి, గత 3 నెలల క్రితం మిర్చి రేట్ వచ్చేసి కేవలం 9000 మాత్రమే ఉంది. కానీ అప్పుడు 9000 ఉందని ఎవరు నాటలేదు. అప్పుడు ఎవరు నాటలేదు కాబట్టి ఈరోజు మిర్చి రేటు తీసుకుంటే 20000 నుంచి 50000 వరకు ఉందండి. కర్ణాటక ఏరియాలో బ్యాడిగి రకం 50000 ఉందండి అక్షరాల. ఈరోజు కర్ణాటక నుంచి అయితే రైతులు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి మాకు 341 నారు కావాలి, బ్యాడిగి నారు కావాలి, మొక్క రూపాయి అయినా పర్లేదు, రూపాయిన్నర అయినా పర్లేదు, 2 రూపాయలైనా పర్లేదు అని 100 మంది రైతులు అయితే ఫోన్ చేస్తున్నారండి. నేను ప్రతి ఒక్క రైతు సోదరుడికి చెప్పేది ఏంటంటే టమాటా వేయొద్దు, అదేవిధంగా తేజ రకము వేయొద్దని చెప్తానండి. ఇప్పుడు మళ్ళీ మనం మొక్క 2 రూపాయలు పెట్టి బ్యాడిగి రకం నాటితే మన సరుకు వచ్చే లోపల అది కేవలం యథావిధిగా మళ్ళీ 10,000 నుంచి 15,000 మాత్రమే పోతుంది. మనం ఇప్పుడు మళ్ళీ మొక్క కూడా రేటు ఎక్కువగా పెడతామండి. నేనైతే ఎక్కడ నారు అమ్ముకోవడానికి వీడియో అయితే చేయలేదు. నేను గత 2 నెలల క్రితం కూడా టమాటా నాటనని చాలామంది రైతులకైతే ఫోన్ చేసి చెప్తే కొంతమంది రైతు సోదరులు అయితే నాకు ఫోన్ చేసి మరి నీకు తెలుసా నువ్వు నారు అమ్ముకోవడానికి వీడియోస్ తీస్తున్నావు అని చాలామంది అయితే రైతు సోదరులు హెచ్చరించారండి, నన్ను భయపెట్టారు కూడా. నీకు అలా ఎలా తెలుసురా అని కూడా అన్నారు, నన్ను రా కూడా అన్నారు, చాలా విధాలుగా ఇబ్బంది పెట్టారు. కానీ నేను గత 4 సంవత్సరాల నుంచి గమనించింది రైతుకైతే చెప్పానండి. అదైతే ఈరోజు కరెక్ట్గానే జరిగింది. ధర ఎక్కువగా ఉన్నప్పుడు వేసుకుంటే రేట్ అనేది తగ్గిపోతుందండి. సరుకు వచ్చేసి తక్కువగా ఉన్నప్పుడు ధర ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు బాక్స్ 1000 రూపాయలు ఉందండి. ఇప్పుడు నాటితే మళ్ళీ మన సరుకు వచ్చాక కేవలం అది 100 నుంచి 150 రూపాయలు మాత్రం పోతుంది. అందుకోసం ఎవరు టమాటా నాటద్దు, నేనైతే నాటద్దు అని చెప్తాను. అదేవిధంగా మిర్చి కూడా ఎవరు నాటద్దు. 2 రూపాయలు 3 రూపాయలు పెట్టి నాటితే రైతు నష్టపోతారు తప్పనిసరిగా. టమాటా నాటద్దు, మిర్చి నాటద్దండి. వేరేది ఏదైనా రకం, ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయలు, ఉల్లిపాయ తీసుకుంటే కర్నూలు ఏరియాలో ఉల్లిపాయలు పడేస్తున్నారండి, చాలా రేటు తక్కువగా ఉంది. ఎవరైనా ఉల్లిపాయ పైన అవగాహన ఉండి ఉల్లిపాయ నాటుకోవాలనుకుంటే నాటుకోవచ్చు. అదేవిధంగా చాలామంది రైతులు అయితే ఫోన్ చేసి ఇప్పుడు ఏ రకం కూరగాయ నాటితే బాగుండిద్ది అన్న అని చాలామంది రైతులు అయితే ఫోన్ చేస్తున్నారండి. నేను ప్రతి ఒక్క రైతు సోదరుడికి చెప్పేది ఏంటంటే నాకి నర్సరీ ఉంది కాబట్టి నాకు మిర్చి పైన, టమాటా పైన, వంగ పైన, బంతిపూ నారు పైన అవగాహన ఉందండి. బంతిపూ నారు పైన, వంగ నారు పైన కూడా అంత అవగాహన లేదు. నాకు కేవలం మిర్చి పైన, టమాటా పైన అవగాహన ఉంది. వేరే కూరగాయలు అయితే నాకు తెలియదండి. సింపుల్ లాజిక్ అండి. ధర ఏ కూరగాయ అయినా మీ ఏరియాలో ఏ కూరగాయ తీసుకున్నా 5 రూపాయల నుంచి 10 రూపాయలు అది ఉంది. రేట్ అనేది చాలా తక్కువగా ఉంది, ఎవరు అడగట్లేదంటే తప్పనిసరిగా ఆ కూరగాయ నాటండి.
అది వచ్చే లోపల మనకు మంచిగా గిట్టుబాటు అవుతుంది, మంచిగా అమ్ముతుందండి. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను మరిన్ని వీడియోస్ తీస్తానండి. నర్సరీ గురించి ప్రతి ఒక్క ఏరియాలో ఎంత మోతాదులో నారు నాటుతున్నారు, ఏ రకం నారు వేస్తున్నారు, ప్రతి ఒక్క వీడియో తీస్తానండి. రైతు దగ్గర నుంచి సమాచారం తెలుసుకొని నా దగ్గర నుంచి తప్పనిసరిగా సమాచారం ప్రతి ఒక్క రైతు సోదరుడికి ఉపయోగపడుతుంది. అందుకోసం ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మీరు దేని గురించైనా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి. నాకు తెలియకపోయినా తెలుసుకొని మరి మీకు సమాచారం చెప్పడం జరుగుతుందండి. అదేవిధంగా మన నర్సరీలో నారు విషయానికి వస్తే మన దగ్గర టమాటా నారు దొరుకుతుంది, మిర్చి నారు దొరుకుతుంది, బంతిపూల నారు దొరుకుతుంది, వంగ నారు కూడా దొరుకుతుందండి. ఎవరికైనా కావాలనుకుంటే మేము వేస్తాం, తప్పనిసరిగా వేయాలనుకుంటాం. నేనైతే వేయమని చెప్పను, మేము కన్ఫామ్గా వేస్తాం. రేటు ఉన్నా పర్లేదు, రేటు లేకపోయినా పర్లేదు, కన్ఫామ్గా వేస్తామంటే మన నెంబర్కి తప్పనిసరిగా ఫోన్ చేయండి. ప్రతి ఒక్క రైతు సోదరుడికి సరసమైన రేట్లోనే నారు అనేది ఇవ్వడం జరుగుతుందండి. అటు తెలంగాణ అయినా, ఇటు ఆంధ్ర అయినా, కర్ణాటక అయినా, తమిళనాడు అయినా, మహారాష్ట్ర అయినా, ఎక్కడికైనా రైతు రాలేని పరిస్థితుల్లో కూడా మనం కార్గో ద్వారా నారు అనేది పంపడం జరుగుతుందండి. తక్కువ మోతాదులో అయితే ఆర్టీసీ కార్గో ద్వారా నారు అనేది పంపిస్తాను. ఎక్కువ మోతాదులో నారు అయితే సొంతగా వెహికల్ పెట్టి పంపిస్తానండి. నారుకు ఏమి ఇబ్బందిగా ఉండదు, నమ్మకం పైన ఏదైనా వ్యాపారం జరిగిద్ది. ఎవరికైనా కావాలనుకుంటే తప్పనిసరిగా మన నెంబర్కి ఫోన్ చేయండి. ప్రతి ఒక్క రైతు సోదరుడికి సరసమైన రేట్లోనే నారు అనేది ఇవ్వడం జరుగుతుందండి. నా దగ్గర నారు తీసుకెళ్ళమని నేను ఎక్కడ చెప్పను కూడా. మీకు నమ్మకమైన వ్యక్తి దగ్గర నారు తీసుకెళ్ళండి, ధైర్యం చేయండి, నాటండి. మీరు కన్ఫామ్గా రేటు వస్తుంది అనుకుంటే నేనైతే నాటొద్దని చెప్తాను. నేనైతే నా సలహా బంతిపూల నారు నాటుకోమని చెప్తానండి, ఎవరికైనా అవగాహన ఉంటే. ఎందుకంటే సంక్రాంతి వస్తుంది, ఇప్పుడు నాటుకుంటే సంక్రాంతి టైంకి మనకు కొంచెం ఫస్ట్ కటింగ్ అలా పడుతుంది, కొంచెం మంచి రేటుకే పోయే అవకాశం తప్పనిసరిగా ఉంది. ఏదైనా అండి ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క రైతు సోదరుడికి నేను చెప్పేది ఏంటంటే, తక్కువ ధర ఉన్నప్పుడు వేయండి, ఎక్కువ ధర ఉన్నప్పుడు వేయొద్దు. తక్కువ ధర ఉన్నప్పుడు వేస్తే తప్పనిసరిగా మన టైం వచ్చే లోపల మంచి రేటుకి వెళ్తుంది. ఎక్కువ ధర ఉన్నప్పుడు వేస్తే ఆ ధరతోనే మన సరుకు కూడా పోతుందనే భ్రమలో ఉన్నాడు, కానీ అది పొరపాటు. తక్కువ రేట్లో ఉన్నప్పుడు వేస్తే ఎక్కువ రేటు వెళ్తుంది, ఎక్కువ రేటు ఉన్నప్పుడు వేస్తే మన సరుకు వచ్చే లోపల తక్కువ రేటుకు పోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఏ కూరగాయనా. అదండి ఈరోజు వీడియో. ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్క రైతు సోదరుడికి పేరు పేరున ధన్యవాదములండి.